ట్రాఫిక్ సమస్యలకు చెక్ చెప్పడానికి రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ తలపెట్టారు. ఏళ్ల తరబడి వాటి నిర్మాణాలు పూర్తి చేయకపోవడంతో ఉన్న ట్రాఫిక్ సమస్యలు పదింతలు పెరిగాయి. దీంతో జనం అష్టకష్టాలు పడుతున్నారు. నిజామాబాద్ నగరంలో రైల్వే క్రాస్ లైన్ల వద్ద తలపెట్టిన 2 రోడ్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. 2 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే 3 ఏళ్లు దాటిపోయింది. అయినా నిర్మాణాలు కొలిక్కి రాలేదు. ఇంకా ఎంతకాలం పడుతుందో తెలియని దుస్థితి. దీనిపై ప్రాంతాల ప్రజలు మండిపడుతున్నారు. 3 ఏళ్లు గడిచినా ఈ వంతెన ఇంకా పూర్తి కాలేదు. నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారిపై ఉన్నటువంటి ఈ వంతెన వందల సంఖ్యలో రాకపోకల రద్దీగా ఉండడంతో గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న పరిస్థితి. ఎందుకు ఈ ఆర్ఓవి పనులు ఆలస్యమవుతున్నాయి? ఈ వంతెన కథ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ గ్రౌండ్ రిపోర్ట్లో. నిజామాబాద్ హైదరాబాద్ రహదారిపై మాధవనగర్లో రైల్వే గేట్ ఉంది. నిత్యం ఈ రైల్వే ట్రాక్ పై వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. గేట్ పడితే 15 నిమిషాల నుండి అరగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోతుంది. అందులోనూ సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో రైళ్ల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఇది హైదరాబాద్కు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో వందలాది వాహనాలు ఈ గేట్ను దాటుకునే వెళ్లాలి. అటు రైళ్లు ఇటు వాహనాలు ఎక్కువగా రాకపోకలు సాగించడంతో నిత్యం ట్రాఫిక్ జామ్ తప్పడం లేదు. ఇది వాహన చోదకులకు నరకాన్ని చూపిస్తోంది. సార్, ప్రజలకు బాగా ఇబ్బందిగా ఉంది. కనీసం గవర్నమెంట్ చర్య తీసుకుని సర్వీస్ రోడ్లన్నా మాకు కొంచెం మంచిగా ఇప్పిస్తే మాకు బాగుంటుంది. ఇప్పటికి 3 years అవుతుంది చాలా. ఇంకా 3 years అయినా అయిపోయే లక్షణాలు కనస్తలేవు. కొంచెం ప్రభుత్వం చర్య తీసుకొని ఈ రోడ్ మాకు కనీసం సర్వీస్ రోడ్ మాకు పోవడానికి రావడానికన్నా ఇది ఒకటి బాగు చేస్తే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. మాకు కనీసం ఈ యొక్క 1 kilometerకు 15 minutes టైం పడుతున్నది ఒక వెహికల్ పోవడానికి. కార్కి అయితే ఇంకా మరి ఘోరం, అంత ఘోరంగా ఉంది సార్ రోడ్డు. 4 years నుంచి ఇంతే ఉందండి ఇబ్బంది. ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళినా కానీ గేట్ పడుతుంది, టైంకి వెళ్ళట్లేము. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఈవినింగ్ కూడా మీరు నార్మల్గా సామాన్యంగా హాఫ్ అన్ అవర్కి ఒక ట్రైన్ వస్తూ ఉంటుంది. ఇక్కడ హాఫ్ అన్ అవర్కి ఒక ట్రైన్ వస్తూ ఉంటుంది. మీకు మళ్ళీ గేట్ పడ్డదంటే ఈవెన్ 10 to 15 minutes వీ హ్యావ్ టు వెయిట్. 10-15 నిమిషాలు అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఏమైనా వర్క్స్ ఉన్నా కానీ పెండింగ్ అయిపోతుంది, టైం పిల్లలేకపోతుంది. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికి ఇంకా పనులు మాత్రం ఇంకా ఏదైనా వస్తుంది. తొందరగా అయితే బెటర్. విపరీతమైన ట్రాఫిక్ వల్ల ఈ రహదారి కూడా గుంతలు పడిపోతోంది. ఈ గుంతల్లోంచి వెళుతోంటే తమ వాహనాలు పాడవుతున్నాయని ఆటో వాలాలు ఆరోపిస్తున్నారు. ఇబ్బంది అవుతున్నది మాకు రోడ్ చేయబట్టి. ఈ బ్రిడ్జ్ ఎప్పుడైతే జల్దీ అయితే మాకు పోకుంటుండే మా బండ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి, సత్యనాశ అవుతున్నాయి ఈ రోడ్ చేయబట్టి. వర్షం పడితే అయితే మేము నడపలేము, అంత బాధ ఉంది. జర త్వరలో జల్దీ. ఇది ఏదో 2-3 సంవత్సరాల ఇట్లాదే ఇదే పరిస్థితి నడుస్తున్నది. అయినా బళ్ళు బాగా ఖరాబ్ అయిపోతున్నాయి. మాకు ముందే బస్సులు ఏమో ఫ్రీ అయిపోయినాయి, జనాలేమో దొరుకుతలేరు. దొరికితేనేమో ఇక్కడ బందల బండ్లు ఖరాబ్ అవుతున్నాయి. కిలోమీటర్ పొడవు 150 అడుగుల వెడల్పుతో తలపెట్టిన ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని 93 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. 2 ఏళ్లలోనే బ్రిడ్జ్ అందుబాటులోకి రావాలి. కానీ ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి ప్రాంతంలోనూ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం నత్తనడకన సాగుతోంది. అర్సపల్లి గ్రామంలోనూ జనం అవస్థలు పడుతున్నారు. ఏదైనా ఆరోగ్య సమస్యతో అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లే వాళ్లు గేటు పడితే నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎంత ఇప్పుడు 2-3 సంవత్సరాలు అవుతుంది దీనికి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అట్లా ఇది ఎంత తొందర అయితే మాకు వెహికల్లకు కూడా ఇబ్బంది అవుతుంది. వెళ్ళడానికి రావడానికి ఏదైనా హాస్పిటల్ ఎమర్జెన్సీ ఉంటుంది, ఎంతో కష్టం అవుతుంది. దీన్ని కొంచెం దృష్టికి తీసుకుపోయి తొందరగా అయ్యేటట్టు చూడండి. కొంచెం అధికారులు పాలకులు మొద్దు నిద్ర వీడి యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం పూర్తి చేయాలని అర్సపల్లి వాసులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ నత్తనడక నడిచే పనులకు ఇట్లా నడుస్తే ఇంకా 4 సంవత్సరాలైనా ఈ బ్రిడ్జి కాదు అనేది మరి ప్రజలకు అర్థమైపోతా ఉన్నది. ఈ మొద్దు నిద్రలో కాకుండా అధికారులు కానీ నాయకులు కానీ మొద్దు నిద్ర పోకుండా అయ్యా మీరు జర ఈ విడిదిని తొందరగా అయిపోయేటట్టు మరి అధికారులు దృష్టి పెట్టాలి, నాయకులు జర దృష్టి పెట్టాలి. మరి ఇటువంటి పనులని మరి చేసే ముందు కూడా కాంట్రాక్టర్లకు బిల్లులు అందితే కానీ మేము అడిగినాం. ఇక్కడ మేము లోకల్ అయి ఉంటాం కాబట్టి మేము లోకల్ మంచి అయ్యా మీరు గిత్త నత్తనడక నడిస్తే ఇంత పెద్ద వరకుని మరి ఎన్ని సంవత్సరాలు చేస్తారు అని చెప్పేసి అడుగుతా ఉంటే మాకు బిల్లులు వస్తలేవు అని చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. మరి ప్రభుత్వ అధికారులు కానీ నాయకులు కానీ మరి దీని మీద దృష్టి పెట్టి వారి పనిని తొందరగా అయ్యే విధంగా చూడాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకుని మాధవనగర్ అర్సపల్లి ఆర్ఓబి పనులను మరింత వేగంగా చేపట్టేలా చొరవ తీసుకోవాలని నిజామాబాద్ వాసులు కోరుతున్నారు. ఈ ఆర్ఓబి పనులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగవంతం చేస్తేనే ట్రాఫిక్ నుండి ప్రజలు ఉపశమనం లభిస్తుందని నగరవాసులు కోరుకుంటున్నారు.
కెమెరామెన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.